బర్రెలు ఈత కొడతానే దిగుతుంది బర్రె. అది పోయిందని ఇది కూడా పోతుంది. అంటే లైఫ్లో ఒకరు పోయినా ఇంకొకరు పోతారు అన్నట్టు. అంతసేపు దైనా రాదు ఏం రాదు. ముంగడితో పోతుంది ఇక దాన్ని దొబ్బుకుంటా. కావాలి కలుతానే నీళ్ళు తాగుతాను. పోతలేదు మంచిగా ఈత కొడతాను చూడండి. అట్లా ఈత కొడతాను. ఒక్కదాని మీద ఒకటి పోతుంది ఇక. లోతేం లేదు అంతగానం, కాకపోతే ఫుల్ రెండింది చెరువు అంతా. మళ్ళీ ఇప్పుడు వర్షం కొట్టింది ఫుల్ గంట సేపు. ఇప్పుడు నేను చెరువు కట్ట కాడికి వచ్చిన. వచ్చి నేను చూద్దాము ఎట్లుంటుంది ఇంకా తను వచ్చిన. చూసే వరకు కోతలు వచ్చినాయి. కోతలు చూస్తారా? ఈ నుంచి గుంపు అక్కడ వరకు ఆల్మోస్ట్ అక్కడ నుంచి అక్కడ దాకా కోతలు ఎట్లా వస్తాను చూడు. ఒక్కొక్కది పంది వలసిన వస్తాను. పోవడానికి కూడా బాగా కష్టమవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇటు పచ్చని భూమి, ఇటు నిండిన చెరువు నీళ్ళతో మంచిగా. అక్కడ బాతులు కూడా స్విమ్మింగ్ చేస్తున్నాయి మంచిగా. అట్లున్నది. ఇటు బాతులు కూడా స్విమ్మింగ్ చేస్తానే మంచిగా. బాతులు కూడా ఉన్నాయి. అంతా మంచిగా సాగిస్తున్నాయి మొత్తం అక్కడి వరకు. సన్సెట్ టైం ప్లేస్. వావ్. ఈరోజైతే ఏం చేద్దాం కూర్చొని మొత్తానికి చూడాలి. నా కోతులు అంటే పిచ్చ భయం. చూడు కోతులు ఎట్లొరికొస్తాను. అమ్మో ఒక్కొక్కటి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. ఎందుకైనా మంచిది మనం తాళం వేసుకొని అవుతుందాం. కోతలు గుట్లు వచ్చినాయి అనుకో పోవచ్చు. అవునా కదా? కోతులు ఎన్ని ఉన్నాయి. ఇక వాళ్ళ ఇంటికి పోతానే వచ్చి మేసినాయి. ఇప్పుడు ఇళ్ళల్లో మేసినాయి పప్పులు బియ్యం. నాకు తెలిసి కోతుల రాజ్యం వచ్చింది అనుకుంటాను నేనైతే. మనుషుల రాజ్యం మీద కోతుల రాజ్యం. మీకు తెలుసా కోతులు ఎన్ని ఈతలు ఇంతాయో? తెలిస్తే కామెంట్ చేయండి. ఎట్లా మొత్తుకుంటాను అసలు.